ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈరోజు మనం ఓపెన్ స్పేస్లో సింగిల్ ఫేజ్ 240 వోల్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొరకు పోల్ నందు ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ను ఏ విధంగా ఏర్పాటు చేయాలో చూడబోతున్నాం. సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: నిలబెట్టవలసిన స్తంభం రకాన్ని ఎంచుకొనుట, పోల్పై క్రాస్ ఆర్మ్ను బిగించుట, స్తంభాన్ని నిలబెట్టడానికి స్థలాన్ని ఎంచుకొనుట, గొయ్యి తవ్వి స్తంభాన్ని నిలబెట్టుట. అవసరమైన ఎలక్ట్రీషియన్ పరికరములు మరియు సాధనములు: డిఈ స్పానర్ సెట్ 6 నుండి 32 మిల్లీమీటర్లు, కాంబినేషన్ ప్లయర్ 200 మిల్లీమీటర్లు, హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్ 300 మిల్లీమీటర్లు, సేఫ్టీ బెల్ట్, క్రో బార్ 2 మీటర్ల పొడవు, స్పేడ్, షావెల్, ప్లంబాబ్ తాడుతో, కాటన్ లేదా నారతో చేసిన తాడు 15 మీటర్లు, హ్యామర్ బాల్ పెయిన్ 500 గ్రాములు, నిచ్చెన, డ్రాపులే, ఎలైనింగ్ రాడ్, చెక్క లేదా ఆర్సీసీ లేదా ఐరన్ లేదా ట్యూబులర్ పోల్ 6 మీటర్ల పొడవు, 240 వోల్ట్లకి సరిపడా ఎంఎస్ యాంగిల్ ఐరన్ క్రాస్ ఆర్మ్ 50x50x6 mm సైజ్, సి క్లాంప్ ఎంఎస్, నట్లు, బోట్లు, వాషెస్కి సరిపడినంత, వుడెన్ ప్లాంక్ 2 మీటర్ల పొడవు, 30 సెంటీమీటర్ల వెడల్పు, 5 సెంటీమీటర్ల మందం, సిమెంట్, ఇసుక, బ్లూ చిప్స్, గొయ్యికి సరిపడినంత, స్టే ఇన్సులేటర్స్, డబల్ స్క్రూ స్టే టైట్నర్స్, సిఐ స్టే ప్లేట్, స్టే రాడ్, స్టీల్ వైర్, 15x12 మిల్లీమీటర్ల గల బోట్లు, నట్లు, వాషర్లు, పోల్ కోసం బేస్ ప్లేట్, కసూర్నియా పోల్ సరిపడినంత ఎత్తుకు, వుడెన్ బాక్స్ కావలసినంత సైజు. ఏర్పాటు చేయవలసిన పోల్ రకమును ఎంచుకొనుట. అభ్యాసం చేసే ముందు ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు, పోల్స్ నందు మరియు టవర్ల నందు గల రకముల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎలక్ట్రీషియన్ పవర్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్లో ప్రధానంగా ఓవర్ హెడ్ పవర్ లైన్ల ద్వారా ఎక్కువ దూరములకు విద్యుత్ శక్తిని ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. విద్యుత్ శక్తిని ప్రసారం చేయడానికి టవర్లు లేదా స్తంభాల మధ్య 1 లేదా అంతకంటే ఎక్కువ బేర్ కండక్టర్లను వేలాడదీస్తారు. స్తంభాలు మరియు టవర్ల మీదుగా వేలాడుతున్న లైన్ కండక్టర్లకు మద్దతునిస్తాయి. లైన్ కండక్టర్లకు మరియు గ్రౌండ్ లెవెల్ గల మధ్య తగిన ఎత్తులో ఉండడానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా పోల్స్ను, టవర్స్ను చెక్కతో, ఉక్కుతో లేదా అల్యూమినియంతో గాని మరియు సిమెంట్తో గాని తయారు చేస్తారు. చెక్క స్తంభాలు సీజన్ వుడ్తో తయారు చేస్తారు. ఇవి తగిన క్రాస్ సెక్షన్ ఏరియాతో విద్యుత్ లైన్లకు మద్దతునిస్తాయి మరియు 50 మీటర్ల కంటే తక్కువ దూరమును కలిగి ఉంటాయి. వుడెన్ పోల్స్ను ఉపయోగించడంలో ప్రధాన లోపములు: ఇవి భూమి లోపల కుళ్ళిపోయే గుణము కలిగి ఉంటాయి. తక్కువ జీవితకాలం అంటే 20 నుండి 25 సంవత్సరాలు కలిగి ఉంటాయి. 20 కిలోవాట్ల కంటే ఎక్కువ వోల్టేజ్ కోసం వీటిని ఉపయోగించరాదు. ఇవి తక్కువ గట్టిదనము కలిగి ఉంటాయి. తరచూ తనిఖీలు చేయటం అవసరం. స్టీల్ పోల్స్ చాలా మన్నికైనవి, ఎక్కువ కాలం నిలబడగలవు మరియు వాటి మధ్య ఎక్కువ దూరము కలిగి ఉంటాయి. వీటిలో 3 రకములు ఉక్కు స్తంభాలున్నాయి: రైల్ స్తంభాలు, ట్యూబులర్ స్తంభాలు మరియు రోల్డ్ స్టీల్ స్తంభాలు. వీటి జీవిత కాలాన్ని పొడిగించడానికి గ్యాల్వనైజ్ చేయడం లేదా పెయింట్ వేయడం అవసరం. ఆర్సీసీ స్తంభాలు ఎక్కువ గట్టిదనము, ఎక్కువ జీవిత కాలమును కలిగి ఉన్నవి. రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్తంభాలు వీటి మధ్య గల దూరం ఎక్కువగా ఉంచడానికి ఉపయోగపడతాయి. వీటికి కనీస నిర్వహణ అవసరం మరియు మంచి ఇన్సులేటర్ గుణములు కలిగి ఉంటాయి. స్టీల్ టవర్ వీటిని సుదూర ప్రాంతములకు అధిక వోల్టేజ్ను పంపుటకు ఉపయోగిస్తారు. ఎక్కువ గట్టిదనమును, సుదీర్ఘమైన జీవిత కాలం కలిగి ఉంటాయి. తీవ్రమైన అన్ని రకముల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. పోల్పై క్రాస్ ఆర్మ్ను బిగించుట. క్రాస్ ఆర్మ్ ఇవి బిగించబడిన ఇన్సులేటర్ నందు కండక్టర్లను పట్టుకోవడం కోసం పోల్ పై భాగములో క్రాస్ ఆర్మ్స్ అమర్చబడి ఉంటాయి. క్రాస్ ఆర్మ్స్ చెక్కతో గాని లేదా ఇనుము పట్టీలతో గాని తయారు చేస్తారు. వీటిని ఇన్సులేటర్ సపోర్టర్స్ అని కూడా అంటారు. యు ఆకారపు క్రాస్ ఆర్మ్స్ ప్రత్యేకంగా 3 ఫేస్ లైన్ కోసం ఉపయోగించబడతాయి. స్తంభాన్ని నిలబెట్టడానికి స్థలాన్ని ఎంచుకోవడం. ఇప్పుడు మనం అభ్యాసం ప్రారంభిద్దాం. అన్నిటికంటే ముందుగా
నిలబెట్టుకోవలసిన స్తంభమునకు కావలసిన దూరమును సరైన స్థలమును ఎంచుకొనవలెను. ఏర్పాటు చేయవలసిన పోల్ రకాన్ని ఎంచుకోవలెను. పోల్ ఏర్పాటు చేసేందుకు గొయ్య తవ్వాలి. పునాది యొక్క నిర్మాణం మరియు లోతు అనేది భూమి యొక్క సాంద్రత, గట్టిదనంపై ఆధారపడి ఉంటుంది. గొయ్య తవ్వి స్తంభాన్ని నిలబెట్టుట. పోల్ యొక్క పొడవునందు 1/6 వంతు లోతుగాను మరియు పోల్ దిగువ భాగమున గల వ్యాసార్థముకు 3 రెట్లు వెడల్పుతో గొయ్యను తవ్వండి. 1:2:4 నిష్పత్తిలో 1 భాగం సిమెంటు, 2 భాగములు ముతక ఇసుక మరియు 4 భాగములు 2 సెంటీమీటర్ల గులకరాళ్లతో కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసి దీనిని గొయ్యినందు 15 సెంటీమీటర్ల ఎత్తు వరకు నింపాలి. కాంక్రీట్ గట్టిపడుటకు మరియు స్థిరపడుటకు కనీసం 48 గంటల పాటు వదిలివేయండి. గొయ్యినందు దిగువన బేస్ ప్లేట్ను బిగించండి. గొయ్య యొక్క ప్లమ్ లైన్ పై స్ట్రైట్ పోల్ను ఉంచండి మరియు పోల్ దిగువ భాగం గొయ్యి అంచున ఉండేలా స్తంభాన్ని గొయ్య దగ్గరకు తీసుకురండి. గొయ్య లోపల ఒక చెక్క పలకను నిలువుగా అమర్చండి. తద్వారా పోల్ యొక్క బేస్ గొయ్యకు ఒకవైపు ముఖంగా ఉంటుంది. స్తంభం పై భాగం నుండి 30 సెంటీమీటర్ల దిగువన సీ క్లాంప్ల సహాయంతో క్రాస్ ఆర్మ్స్ని గట్టిగా బిగించండి. క్రాస్ ఆర్మ్స్కి కింద 2 తాళ్లను కట్టండి. ఎగువ మరియు దిగువ నుండి ఎత్తునందు 1/3 దూరంలో సరుగు కర్రలను ఉంచండి. కాంక్రీట్ మిశ్రమాన్ని 1:3:4 నిష్పత్తిలో సిమెంట్ 1 భాగం, ఇసుక 3 భాగాలు మరియు 1 సెంటీమీటర్ బ్లూ మెటల్ చిప్స్ 4 భాగాలుగా సిద్ధం చేసుకోండి. స్తంభమునకు కట్టిన తాళ్లు మరియు సరుగు కర్రల సహాయంతో నెమ్మదిగా పైకి ఎత్తండి. పోల్ను గొయ్యిలోకి దించి ప్లమ్ బాబ్ సహాయంతో నిలువుగా సరిగ్గా ఉండేట్టు చూడండి. కాంక్రీట్ మిశ్రమాన్ని పోల్ చుట్టూ ఉన్న గొయ్యిలోకి పొయ్యాలి. పోల్ చుట్టూ చెక్క పెట్టెను ఉంచి మరియు కాంక్రీట్ మిశ్రమాన్ని నేలపై నుండి 0.5 మీటర్ల ఎత్తులో పెట్టెలో పొయ్యాలి. కాంక్రీట్ గట్టిపట్టుటకు సుమారు 48 గంటల సమయాన్ని కేటాయించండి. చెక్క పెట్టెను తీసివేసి నేలమట్టం పైన కాంక్రీట్ను ప్లాస్టింగ్ చెయ్యండి. భూమిపైన పోల్ నుండి కొంచెం దూరంలో స్టే వైర్కు భూమికి మధ్య 45 నుండి 60 డిగ్రీల వరకు కోణం ఉండే విధంగా స్టే రాడ్ను బిగించవలెను. స్టే వైర్ను అవసరమైన పొడవులో 2 ముక్కలుగా చేసి స్టే వైర్ యొక్క ప్రతి చివరను స్టెయిన్ ఇన్సులేటర్కు అమర్చండి. స్టే వైర్ యొక్క మరొక చివరను స్టే రాడ్కు అమర్చండి మరియు వాటిని తంబల్ సహాయంతో బిగించండి. స్టే వైర్లో ఎటువంటి వదులు లేకుండా ఉండేందుకు స్టే టైట్నర్ నట్ను బిగించండి. మనం చాలా జాగ్రత్తగా మరియు భద్రతా సూచనలతో ఈ ప్రక్రియను నిర్వహించాలి. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నవి: ఏర్పాటు చేయవలసిన స్తంభం రకాన్ని ఎంచుకొనుట, పోల్పై క్రాస్ ఆర్మ్ను బిగించుట, స్తంభాన్ని నిలబెట్టడానికి స్థలాన్ని ఎంచుకొనుట, గొయ్యి తవ్వి స్తంభాన్ని నిలబెట్టుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.